ఏరియా 51 దీని మిస్టరీని రివీల్ చేయమని నాకు దాదాపు 3000 మెసేజ్లు వచ్చాయి. అసలు ఏరియా 51 అంటే ఏంటి? అక్కడ నిజంగా ఏలియన్స్ ఉన్నారా? ఏలియన్స్ పైన అక్కడ రీసెర్చ్ చేస్తున్నారా? అసలు గవర్నమెంట్ అంత సీక్రెట్గా ఆ ప్లేస్ని ఎందుకు ఉంచాల్సి వచ్చింది అనే సందేహాలకి ఈరోజు తెరతీస్తాను. సో ద వెయిట్ ఈజ్ ఓవర్. ఏరియా 51 గురించి మీకు తెలియని విషయం అంటూ ఏది మిగలకుండా టోటల్ డీటెయిల్స్ 10 మినిట్స్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దాదాపు 100 సంవత్సరాల నుండి ప్రపంచంలో కోట్లాది మంది మైండ్లో మిస్టరీగా మిగిలిపోయిన ప్లేస్ ఏరియా 51. దీనిని 4 ప్రశ్నల రూపంలో మనం తెలుసుకుందాం. వీటిలో మొదటిది, అసలు ఏరియా 51 పైన ఎందుకు ఇంత క్యూరియాసిటీ డెవలప్ అయింది? ఏరియా 51 యొక్క చరిత్ర ఏంటి? ఏరియా 51లో అసలు ఏం జరుగుతుంది? ఈ ఎపిసోడ్కి కంక్లూజన్ ఏంటి? సో మొదటి ప్రశ్న, అసలు అందరికీ దీనిపైన ఎందుకు ఇంత క్యూరియాసిటీ డెవలప్ అయింది? ప్రస్తుతం మీ కళ్ళతో ఏరియా 51ని దగ్గరగా చూడాలి అని అనుకుంటే ఏరియా 51 నుండి 42 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టికాబో పీక్ అనే ఒక కొండ ఎక్కి టెలిస్కోప్లో నుండి కానీ బైనాక్యులర్స్ నుంచి మాత్రమే చూడాలి. ఏరియా 51 అనేది ప్రపంచంలోనే హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఎంతంటే ఏ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఆ ఏరియా పై నుండి ఎగరకూడదు. ఆ ఏరియాలోని కనీసం రోడ్డు మార్గంలో అందులో పనిచేసే ఎంప్లాయీస్ కూడా రాకూడదు. డైలీ 20 ఏరోప్లేన్స్ మీద మెకారాన్ అనే ఎయిర్పోర్ట్ నుండి ఏరియా 51కి వేలాది ఏరియా 51 ఎంప్లాయీస్ని అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఏరోప్లేన్ మీద కూడా ఎటువంటి నెంబర్స్ ఉండవు. జస్ట్ ఆ ప్లేన్కి బోత్ సైడ్స్ ఒక రెడ్ స్ట్రిప్ మాత్రమే ఉంటుంది. వాటిని జెనెట్ ప్లేన్స్ అని అంటారు. జెనెట్ అంటే జస్ట్ అనదర్ నాన్ ఎగ్జిస్టింగ్ టెర్మినల్ అని అర్థం. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ ఒక ప్రామిస్ చేయాలి. అదేంటంటే అక్కడ ఏ పని చేస్తారో వాళ్ళు ఎవ్వరికీ చెప్పకూడదు. అలానే అక్కడ పనిచేసే వేరే ఎంప్లాయీస్ని మీరు ఏం చేస్తారు అని అడగకూడదు. అక్కడ పనిచేసే ఒకరికి మరొకరు ఏ పని చేస్తారో కూడా తెలియదు. పైగా అది కంప్లీట్లీ విండోలెస్ ఏరియా. ఒక రూమ్లో నుండి మరొక రూమ్లో చూడడానికి అక్కడ విండోస్ కూడా ఉండవు. వీరందరికీ శాలరీస్ అకౌంట్లో క్రెడిట్ చేయరు. గవర్నమెంట్ యొక్క బ్లాక్ బడ్జెట్ నుండి క్యాష్ రూపంలో ఇస్తారు. 1950 నుండి 1970 వరకు అక్కడ ఆకాశంలో ఏవో వింత లైట్స్ అండ్ ఫ్లయింగ్ సాసర్స్ లాంటి ఆకారాలని చూశామని వేలాది మంది చెప్పారు. అవి ఏలియన్స్ ఏమో అని, ఏలియన్స్ ఆ ఏరియాకి వచ్చి వెళ్తుంటారేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది 50 స్టేట్స్ సమూహం. మనకి తెలియకుండా వేరే స్టేట్ కూడా ఉంది. అదే 51st స్టేట్ ఏరియా 51 అని కొంతమంది ప్రస్తావించారు. బీబీసీ వాళ్ళు ఒకసారి అక్కడ ఒక డాక్యుమెంటరీని షూట్ చేయాలని ట్రై చేశారు. కానీ అది గమనించిన అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వెంటనే గన్ పాయింట్లో అరెస్ట్ చేశారు. అక్కడికి ఎవరైనా పర్మిషన్ లేకుండా వస్తే వాళ్ళని చంపేయమని వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పారు. అంతవరకు ఎందుకండి, ఈవెన్ శాటిలైట్ నుండి ఇమేజెస్ కూడా తీయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. అంత సీక్రెట్గా గవర్నమెంట్ ఆ ఏరియాని మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఆ ఏరియాలో ఏదో తెలియని ఒక పెద్ద నిజం దాస్తున్నారు అని అనుకునే ఆ ఏరియాకి అంత క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు రెండో ప్రశ్న, అసలు ఏరియా 51 యొక్క చరిత్ర ఏంటి? లాస్ వేగస్ నుండి 134 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నెవాడా డెజర్ట్లో 1850లో లెడ్ అండ్ సిల్వర్ ఉందని తెలిసి అక్కడ మైనింగ్ స్టార్ట్ చేశారు. ఇలా 1918 వరకు అక్కడ మైనింగ్ చేశారు. దాదాపు 70 సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్లో మొత్తం తవ్వి మైనింగ్ చేశారు. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుఎస్ వాళ్ళకి ఎక్స్పెరిమెంటల్ ప్లేన్స్ని, మిలిటరీ ఎక్విప్మెంట్ని డెవలప్ చేయడానికి ఒక సీక్రెట్ ప్లేస్ కావాల్సి వచ్చింది. సీక్రెట్ ప్లేస్ అంటే ఖచ్చితంగా అది ఎవరికి కనిపించకుండా ఉండాలి, దూరంగా ఉండాలి, పైగా అండర్ గ్రౌండ్లో ఉండాలి. అలాంటి ప్లేస్ కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళకి నెవాడా డెజర్ట్లో ఉన్న గ్రూమ్ లేక్లో జరుగుతున్న లెడ్ అండ్ సిల్వర్ మైనింగ్ సైట్ బెస్ట్ ప్లేస్ అని అనిపించింది. ఎందుకంటే ఆ ప్లేస్ పర్వతాల మధ్యలో ఉంది. అండర్ గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ చేయడానికి ఆల్రెడీ మైనింగ్ వాళ్ళు స్పేస్ క్రియేట్ చేశారు. సో ఇదే కరెక్ట్ ప్లేస్ అని అనుకొని రష్యన్ మిలిటరీ డెవలప్ చేసిన MiG ఫైటర్ ప్లేన్స్ కన్నా అడ్వాన్స్డ్ ఫైటర్ ప్లేన్స్ని డెవలప్ చేయడానికి ఈ ప్లేస్ని వాడుకున్నారు. అప్పటి నుండి అక్కడ యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. అయితే అక్కడ ఏలియన్స్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అడిగితే 1947 జూలై 8న రాస్వెల్ అనే ప్రాంతంలో ఒక ఫ్లయింగ్ సాసర్ లాంటి ఆకారం ఆకాశం నుండి క్రాష్ ల్యాండ్ అయింది. దాన్ని మిలిటరీ వాళ్ళు స్వాధీనం చేసుకొని ఏరియా 51కి తరలించారు.
తర్వాత 2 నెలల పాటు మొత్తం మిలిటరీ రాస్వెల్ అనే ప్రాంతంలో విస్తృతంగా ఆ క్రాష్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ యొక్క డెబ్రిస్ కోసం వెతికారు. అప్పుడే మొట్టమొదటిసారిగా అక్కడ ఏలియన్స్ పైన టెస్ట్ చేస్తున్నారు అనే సందేహం అందరికీ వచ్చింది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. లెఫ్టినెంట్ వాల్టర్ హాంట్ అనే ఒక ఎక్స్ మిలిటరీ మ్యాన్ తను చనిపోయిన తర్వాత తను రాసుకున్న అఫిడవిట్ దొరికింది. అందులో ఏమనుందంటే రాస్వెల్ క్రాష్లో దొరికిన ఎయిర్ క్రాఫ్ట్ ఒక స్పేస్ షిప్, అందులో చనిపోయిన 2 ఏలియన్స్ ఉన్నారు అని ఉంది. అలానే 1966 నుండి 1979 వరకు ఏరియా 51లో పనిచేసిన ఒక మెకానికల్ ఇంజనీర్ తను చనిపోయే ముందు ఏమని చెప్పారంటే ఏరియా 51లో తను ఒక గ్రే ఏలియన్తో కలిసి పనిచేశారని, ఆ ఏలియన్తో టెలిపాథిక్ టెక్నాలజీ యూజ్ చేసి కనెక్ట్ చేశామని, ఆ ఏలియన్ పేరు జే రాడ్ అని చెప్పారు. అలానే ఏలియన్స్ 2 రకాలు ఉంటారని, వాటిలో మొదటి రకం మంచివి, అవి మనకి చాలా కోఆపరేటివ్గా ఉంటాయి, వాటిని వ్రాంగ్లర్స్ అని అంటారు. 2వ రకం ఏలియన్స్ చాలా అగ్రెసివ్గా ఉంటారు, వాటిని రస్ట్లెస్ అని అంటారు అని చెప్పాడు. చనిపోయే ముందు ఎవరు అబద్ధం చెప్పరు అనే ఒక కన్సర్న్తో చాలామంది ఆయన చెప్పింది నిజమే అని నమ్మారు. 1989లో బాబ్ లేజర్ అనే వ్యక్తి బీబీసీలో ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే, నేను ఏరియా 51 యొక్క ఎక్స్ ఎంప్లాయీని, అక్కడ నేను S4 అనే ఫెసిలిటీలో పనిచేశాను. అక్కడ 9 రియల్ స్పేస్ షిప్స్ని నేను చూశాను. ఆ స్పేస్ షిప్స్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము అని చెప్పాడు. ఏలియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్లో అటామిక్ వెయిట్ 115 ఉండే ఒక ఎలిమెంట్ ఉంటుంది, దానికి యాంటీ గ్రావిటీ ప్రాపర్టీ ఉంటుంది. ఆ ఎలిమెంట్ పేరు యునన్పెంటియం అని చెప్పారు. ఇందులో విశేషం ఏంటంటే ఇతను చెప్పిన ఆ యునన్పెంటియం అనే ఎలిమెంట్ని కనిపెట్టింది ఇతను ప్రస్తావించిన 14 సంవత్సరాల తర్వాత. కనిపెట్టక ముందే ఇతనికి అది ఎలా తెలుసు అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఇంకా అతను ఏమన్నాడంటే ఏలియన్స్ మన గ్రహానికి 1,00,000 సంవత్సరాల నుండి వచ్చి పోతున్నారు అని చెప్పాడు. వాళ్ళు ఉండే గ్రహం మన భూమి నుండి ఎగ్జాక్ట్లీ 39 లైట్ ఇయర్స్ దూరంలో ఉందని చెప్పాడు. ఇప్పుడు 3వ ప్రశ్నకి వెళ్దాం. ఏరియా 51లో అసలు ఏం జరుగుతుంది? మొదట్లో ఏరియా 51 యొక్క మెయిన్ పర్పస్ U2 అనే స్పై ప్లేన్ని డెవలప్ చేయడం. ఆ ప్లేన్ని డ్రాగన్ లేడీ అని అంటారు. ఆ ప్లేన్ రష్యన్ రైడర్స్కి చిక్కకుండా వాళ్ళపై నిఘా పెట్టడానికి ఒక ఇన్విజిబుల్ ప్లేన్. కానీ ప్రస్తుతం అక్కడ దానికి మించి ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ కటింగ్ ఎడ్జ్ మిలిటరీ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. లైక్ టెలిపోర్టేషన్, టెలిపతి, టైమ్ ట్రావెల్, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఎక్స్పెరిమెంట్స్, ఏలియన్ టెక్నాలజీ అండ్ ఈవెన్ మన వాతావరణాన్ని మార్చగల శక్తి ఉన్న టెక్నాలజీని కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అలానే మన ప్రపంచంలో ఏలియన్స్ సంబంధించిన ఏ విషయమైనా లైక్ లైఫ్ ఆన్ అదర్ ప్లానెట్స్, వేరే గ్రహాలపైన ఉన్న జీవుల్ని కాంటాక్ట్ అవ్వడానికి యూజ్ చేసే టెక్నాలజీని కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మన విశ్వంలో మన భూమి అనేది ఒక ఇసుక రేణువంత, కేవలం అందులోనే లైఫ్ ఉంటుందంటే ఎలా? మన భూమిలాగే ఇంకా లైఫ్ ఉండే వేరే గ్రహాలు ఉండడానికి ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయట. సో దాని మీద అక్కడ టెస్టింగ్స్ జరుగుతున్నాయి. మనకు కనిపించే ఏరియా 51 ప్లేస్ నీళ్ళలో తేలే ఒక ఐస్బర్గ్ యొక్క టిప్ మాత్రమే, కానీ దాని కింద 1 మైల్ లోతు ఒక పెద్ద నగరమే ఉంది. సిరీస్ ఆఫ్ ఫ్లోర్స్, టనల్స్, ఛాంబర్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడంతా ప్రపంచంలో మేమే డామినేటింగ్ వాళ్ళము అని నిరూపించుకోవడానికి కావాల్సిన టెక్నాలజీని అమెరికా వాళ్ళు డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా 2013లో అమెరికన్ CIA వాళ్ళు 355 పేజీలు ఉన్న ఒక ఏరియా 51 యొక్క డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. అప్పుడే అమెరికన్ గవర్నమెంట్ ఏరియా 51 అనేది ఉంది అని మొట్టమొదటిసారిగా ఒప్పుకుంది. ఏరియా 51 ఉంది అని చెప్పిన మొదటి ప్రెసిడెంట్ బరాక్ ఒబామా.
1950 నుండి 1960 లోపు ఏరియా 51లో చూసిన వింత లైట్స్ ఏమిటో కాదు, అప్పుడే డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్న U2 స్పై ప్లేన్. ఆ ప్లేన్ సన్లైట్ ని భూమికి రిఫ్లెక్ట్ చేసి అది కనిపించకుండా తిరుగుతుంది. దానిని చూసిన వారంతా ఇది ఏలియన్ స్పేస్ షిప్ ఏమో అని అనుకున్నారు. ఇది ఏరియా 51 యొక్క మిస్టరీ. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.